రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకునేందుకు అటు జనసేన పార్టీ అలాగే టీడీపీ రెండు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందినప్పటికీ కూడా కొన్ని సీట్లను గెలవాలి అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా ఆ సీట్లలో గెలవలేకపోయారు. ఇప్పుడు అవన్నీ కూడా వైసీపీకి కంచుకోట్లైనటువంటి ప్రాంతాలు. సో ఆ ప్రాంతాల్లో బాగా వేయాలి అనేటటువంటి లక్ష్యంతో ఉద్దేశంతో రెండు పార్టీలు కూడా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జనంలోకి జనసేన అనేటటువంటి కార్యక్రమాన్ని నిన్న పుంగనూరు నియోజకవర్గం సోమల, ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెట్టిన కోట, అంతేకాకుండా ఆయనకు ఒక కంచుకోటగా చెబుతూ ఉంటారు. అక్కడ విపక్షాలు ఎవరు కూడా ఎంటర్ కాలేరు. ఒకవేళ ఎవరన్నా వచ్చినా సరే వాళ్ళ మీద దాడులు, భారీ ఎత్తున భీకరమైనటువంటి అంశాలు అక్కడ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా మనం చూసాం, ఎవరైనా ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టాలి అంటే దాడులతోటి, అంతేకాకుండా వచ్చినటువంటి వాళ్ళ వాహనాలను ఏ విధంగా తగలబెట్టారనేది చూసాం. అయితే ఆ ప్రాంతంలో ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి, పార్టీని బలోపేతం చేయాలి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి జనాలను కూడగట్టాలి అనేటటువంటి లక్ష్యంతో ఒక పక్క నిన్న నాగబాబు, ఎస్పెషల్లీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆయన ప్రధాన కార్యదర్శి, సో వారు అక్కడ పర్యటించినటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి ఒక భారీ బహిరంగ సభలో అనేక రకాలైనటువంటి అంశాలను, ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అరాచకాలు కొన్నిటిని ఆయన బయటపెట్టారు. అంతేకాకుండా ఆయన చేసినటువంటి దోపిడీ కావచ్చు, అవినీతి అక్రమాలకు సంబంధించి చాలా పరుష పదజాలాన్ని వాడుతూ ఆయన నిన్న అక్కడ ప్రసంగించినటువంటి పరిస్థితి అందరూ కూడా చూశారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయినటువంటి కడపను టార్గెట్ చేసింది. ఈసారి మహానాడును కడపలో నిర్వహించాలని చెప్పేసి ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. సో మే నెలలో జరిగేటటువంటి మహానాడు కడపలో నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ ఇద్దరే ప్రధానమైనటువంటి నేతలు, ఎస్పెషల్లీ రాయలసీమలో ఇద్దరు నేతలకి మంచి రాజకీయపరమైనటువంటి అండదండలు కావచ్చు, రాజకీయపరమైనటువంటి పట్టు ఉన్నటువంటి పరిస్థితి. సో రాయలసీమలో ఎదుర్కోవాలి అంటే ముందు జగన్మోహన్ రెడ్డిని, అలాగే ఆయనతో పాటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు విపక్షాలకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అటు జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ వీటిని టార్గెట్ చేసింది. మరోపక్క జనంలోకి జనసేన పేరుతోటి జనసేన సిద్ధాంతాలను, జనసేనకు సంబంధించిన అంశాలతో పాటు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేయడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పేసి జనసేనకు సంబంధించినటువంటి నాయకులు చెబుతూ ఉన్నారు. దీంతోపాటు ఇవాళ మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకి, అలాగే కొన్ని నగర పంచాయతీలకి, అలాగే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్, అలాగే ఉపాధ్యక్షుడు అంటే వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరగబోతోంది. దీని మీద కూడా ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి వైసీపీకి సంబంధించి వాళ్ళంతా కూడా తమకున్నటువంటి మెజార్టీ నిలబెట్టుకోవాలి, తమ అభ్యర్థులని యథావిధిగా గెలిపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటే, సంఖ్యాబలం లేకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ డిప్యూటీ మేయర్ అలాగే వైస్ చైర్మన్కి సంబంధించినటువంటి పదవులను సాధించాలి అని చెప్పేసి కూటమికి సంబంధించిన నాయకులు కూడా పావులు కదుపుతున్నారు. అదొక మరొక అంశం. సో ఏదైనప్పుడు కూడా ఇది వాటి హాట్ టాపిక్. సో ఈ హాట్ టాపిక్లో మనతోటి పాల్గొనేందుకు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాఘవేంద్ర గారు, వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ శీల వెంకటేశ్వర్ గారు. సో వీరు నలుగురు కూడా మనతోటి జూమ్లో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో ముందుగా మనం కీర్తన గారితో మాట్లాడుతున్నాం. గుడ్ మార్నింగ్ కీర్తన గారు. ఏంటి ఓకే ఏదో ఒక టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. ముందుగా మనం శీల వెంకటేశ్వర్ గారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ శీల వెంకటేశ్వర్ గారు. ఏంటి జనంలోకి జనసేన అని చెప్పేసి ఒక పక్క జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, మరోపక్క జగన్కి సంబంధించి ఆయన సొంత జిల్లా కడపలో ముఖ్యంగా మహానాడు నిర్వహించి అక్కడ సత్తా చాటుకోవాలనేసి టీడీపీ సో ప్రయత్నాలు చేస్తున్నాయి. సో ఈ ఇద్దరి ప్రయత్నాలు రాయలసీమలో ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయా? ప్రస్తుతం ఉన్నటువంటి పొలిటికల్ సినారియోలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రెండు పార్టీలను నమ్మి రాయలసీమలో ఈ రెండు పార్టీలు బలపడేందుకు ప్రజల అండదండలు వాళ్ళకి లభించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఏమనుకోవచ్చు వెంకటేశ్వర గారు? ముందుగా రాజు గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న మూడు పార్టీల ముఖ్యులకు, అలాగే ప్రైమ్ నైన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. కరెక్టే మీరు చెప్పింది. జనసేన రాయలసీమలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలపడాలనే ఒక ఆలోచన మాత్రం చేస్తున్నమాట వాస్తవమే. అది ధర్మం కూడా. ఎందుకంటే తన పార్టీని తను బలపరుచుకుంటూనే
మిత్రధర్మాన్ని కాపాడుకుంటూ పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతోనే జనంలోకి జనసేన అనే ప్రోగ్రాం నిన్నటితో స్టార్ట్ చేశారు జనసేన నాయకులు, అలాగే మన నాగబాబు గారు. అయితే దీనికి తోడు ఇంకా మనం కొన్నాళ్ళ క్రితం నుంచి చూసుకుంటే జనసేన ఆవిర్భావం నుంచి కూడా ఒక అన్ని రాజకీయ పార్టీల్లాగా కాకుండా ఒక కొత్త ట్రెండ్ తోటి అడుగులు వేస్తూ ఉంది. అయితే తొలి రోజుల్లో కంటే కూడా ఇప్పుడు గత సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను బాగా దగ్గరగా జనసేనని. చాలా అద్భుతంగా తన వేసే ప్రతి అడుగు కూడా అద్భుతంగా చాలా స్పీడ్గా కూడా వేస్తుందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో కష్ట నష్టాలు కూర్చారు. ఈయన సినిమా యాక్టర్లేని ఎన్టీ రామారావు గారికి ఎలాగైతే ఆ రోజు ఫస్ట్లో అవమానాలు వచ్చినాయో ఈయనకు మరీ దారుణంగా 10 సంవత్సరాలు అవమానాలు పడ్డాడు. తర్వాత వచ్చిన విజయం ఇది. అయితే దీనిలో కూడా పవన్ కళ్యాణ్ గారు కొత్త ఒక రూట్ నిలుచుకున్నాడు. కూటమి ధర్మం పాటిస్తూనే తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఒక ప్రత్యేకమైన టిపికల్ లైన్ ఇది. అయితే ఇది పరపక్షాలు వస్తాయా రావా అనేది మనం ఇప్పుడు చెప్పలేం, ఊహాజనితమైన క్వశ్చన్స్. కానీ ఖచ్చితంగా కూటమి ధర్మం పాటిస్తున్నాడనే చెప్పాలి. ఎందుకంటే మీరు గమనించండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో జనసేన పర్టికులర్గా వైఎస్ఆర్సీపీ గెలిచిన 11 స్థానాల్లోనే ముఖ్యంగా అరకు ఫస్ట్ టార్గెట్ ఏంటి? గత 2-3 నెలల క్రితం అరకులో 2 సీట్లు గెలిచింది వైఎస్ఆర్సీపీ ఆ జిల్లాలో. అక్కడ ముందు టార్గెట్ చేస్తూ ఆ అరకులోకి వెళ్ళి గత 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ డోలీల మోతలు అరకు లేదా పాడేరు అటువంటి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల నుంచి కనీస వసతులు లేక, బస్సు సౌకర్యం లేక, ఆరోగ్యాలకి కనీసమైన ఒక ఇంజక్షన్, ఒక మాత్రం బెళ్ళలో దొరికే పరిస్థితులు లేని ఆ ప్రాంతంలో కూడా ఫస్ట్ టార్గెట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. వారికి ఒక స్పాంతన కలిగించాలి, వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అంటే అక్కడ ఉన్న ప్రజల కష్టాల కోసం కాదా, అక్కడ గెలిచింది కాబట్టి, వైసీపీ గెలిచింది కాబట్టి సో ఆ ప్రాంతాల్లో అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అంటే నిజంగా అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు తీర్చడం కోసం కాదు. అంటే దీని వెనక కూడా ఒక పొలిటికల్ అజెండా ఉందంటారు. సారీ, నువ్వు అడగాలి. అంటే ఎక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో వాటిని అభివృద్ధి చేస్తూనే తను కూడా బలపడటానికి మళ్ళీ కూటమితో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి కూటమితో కూడా కొంత ఇబ్బందులు లేకుండా ఎక్కువగా ముందు మీరు గమనించుకోండి, మిగతా 11 సీట్లు టార్గెట్ చేస్తూనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా బలపడతారు. అయితే నేను చెప్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఎంత అద్భుతమైన ఆలోచన అంటే, ఎన్నో సంవత్సరాలుగా అక్కడ ఎవరికి సరైన సదుపాయాలకు ఇబ్బంది పడుతున్న ఆ పేద ప్రజల కోసమే ఖచ్చితంగా ఆయన టార్గెట్ చేశాడు. అయితే అక్కడ కాకుండా ఇప్పుడు పొంగనూరు రెండవ సభ, ఇప్పుడు స్టార్టింగ్ లోనే జనంలోకి జనసేన అనే కార్యక్రమంతో స్టార్టింగ్ లోనే పొంగనూరులో పెట్టడం కారణం ఏంటంటే, ఈ మధ్య కాలంలో విపరీతమైన ఆరోపణలు పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద, అప్పుడేమన్నా అన్నమయ్య జిల్లాలోని ఫైళ్ల దగ్ధం మదనపల్లిలో, అది విపరీతమైన స్కోలింగ్స్ వచ్చి విపరీతమైన వార్తల్లో ఎక్కింది. తర్వాత మళ్ళీ 2-3 నెలలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కొత్తగా భూములు, ఏది అటవీ ప్రాంతంలో భూములు ఆక్రమించుకున్నది, ఇలాంటివి ఆ కుటుంబం మీద అనేకమైన ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది టీడీపీ జనసేన. టీడీపీ జగన్మోహన్ రెడ్డి కానీ మిగతా నాయకుల మీద టార్గెట్ చేస్తే ఫస్ట్ నెంబర్ 1 స్థానంలోనే ఉన్న టీడీపీ టార్గెట్ చేస్తుంది. కడపలో రేపు పెట్టబోతుంది సభ. ఏది అలాంటప్పుడు ఎందుకు సార్ జనంలోకి జనసేన వెళ్ళడం ఎందుకు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డారు, అలా అరాచకాలు చేశారు, అక్కడ ఉన్నటువంటి ఫైళ్లను దగ్ధం చేశారని చెప్తున్నారు కదా. మరి చేసేటప్పుడు చర్యలు తీసుకునేటటువంటి అధికారంలో ఉన్నారు కదా వీళ్ళు, ముందు చర్యలు తీసుకోండి. అదే కదా జనాలంతా కూడా కోరుకుంటుంటారు. అదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు ఏ విధంగా జరిగాయి అందరూ చూశారు. అవును. అయితే రాజు గారు, ఇప్పుడు గత ప్రభుత్వంలో లాగా కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే, ముందుగానే వీళ్ళు నిర్ణయించుకున్నారు 3 పార్టీలు కలిపి కూడా, మనం అనవసరంగా అరెస్టులు చేసి అబాస్ పాలు కావద్దు, 5 సంవత్సరాల టైం ఉంది, మనం పూర్తిగా అందులో ఉన్న లొసుగులను లోటుపాట్లను ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకు చెప్పి ఆ తర్వాతనే పూర్తిగా చర్యలకు దిగాలనేది లోపల జరుగుతున్నాయండి. మనం అనుకుంటున్నాం. కానీ వీళ్ళు ఖచ్చితంగా సిట్లో అనేది కార్యక్రమంలో కానీ కొన్ని ఐఏఎస్ ఐపీఎస్లతో గ్యారంటీగా తక్కి చేపిస్తున్నారు. అన్నీ కూడా బయటకు వస్తాయని నిన్న నాగబాబు గారు కూడా చెప్పింది అదే కదా. ఎవరిని వదిలిపెట్టరు. లోకేష్ మొన్న అక్కడ చెప్పింది కానీ, నిన్న నాగబాబు చెప్పింది కానీ, లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది కూడా ఏంటి, మేము
కక్ష సాధింపు చర్యకు పోము అంటే ఇమీడియట్ గా ఏదో చేశారు, ఇవాళ ఇప్పుడు టీవీలో ఎవరో మాట్లాడారని వాళ్ళు తీసుకొచ్చి లోపలేయటం అది కాకుండా ఎస్టాబ్లిష్ చేయాలి వాళ్ళు చేసిన తప్పుల్ని, అప్పుడే వీళ్ళకి శాంతించి ఉంటుంది. లేకపోతే రెండు దొందే అనుకుంటారు. ఆ ప్రమాదం కూడా ఉంది కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఓకే. కేతన్ గారు గుడ్ మార్నింగ్. ఏంటి మరి నిన్న పొంగనూరులో భారీ ఎత్తున మంచి పరుష పదజాలంతో మాట్లాడారు నాగబాబు గారు. అంత చూస్తాము, కొన్ని రకాలైనటువంటి వర్డ్స్ని కూడా ఆయన వాడినటువంటి పరిస్థితి, చాలా ఆవేశంగా మాట్లాడారు. సో ఏంటి ఇదంతా పొంగనూరు టార్గెటా, లేకపోతే పొంగనూరులో గెలవాలనేటటువంటి తపన, అక్కడ జనసేనకు సంబంధించినటువంటి క్యాడర్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నమా, లేకపోతే ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఒక హాట్ టాపిక్ నడుస్తుంది కాబట్టి సో ఆ అంశంలో భాగం ఏంటి అసలు నిజంగానే పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందులో భాగంగా ఈ కార్యక్రమం అనుకోవచ్చా కేతన్ గారు? రాజు గారు ముందుగా అలాగే ప్యానల్ ఉన్న పెద్దలకి ప్రైమ్ లైన్ లిక్షించారు నమస్కారం సార్. ఇక్కడ ఎవరి మీదనో పెత్తనం చేయడానికో ఇంకొకరికన్నా మేము గొప్ప అని చూపించుకోవడమో కాదు సార్. గత 5 ఏళ్లుగా జరిగిన అరాచకాలని ఎవరో ఒకరు ఎండగట్టి చూపించుకుంటే ఎలా తెలుస్తుంది? ఎందుకంటే ఇవన్నీ ఏవైతే లిస్ట్ ఆఫ్ అన్నయ్య చదివారో అదంతా ప్రజల నుంచి మాకు వచ్చిన విషయాలు సార్. ఎందుకంటే నేను చదువుకి వెళ్తున్నానని నిన్న అంతా అంటున్నప్పుడే నాతో అన్నారు, ఏమో చదువుకి వెళ్తున్నారా, అక్కడికి వెళ్తే బండ్లు తిరిగి మళ్ళీ ఇంటికాడికి వస్తాయన్న ఆలోచన కూడా కరెక్ట్ గా ఉండదు, జాగ్రత్తగా పోవాలి, జాగ్రత్తగా రావాలి ఒక స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే 15 ఏళ్ళు అయిందంట ఇతర పార్టీ వాళ్ళు మీటింగ్స్ పెట్టాలంటే అక్కడ దిగడానికి. పర్టికులర్ గా ఎందుకు ఆ చదువు సోమల ఏరియాస్ అంటేనే కొంచెం ఎక్కువగా భయాందోళనకు గురవుతున్నారు సార్ ప్రజలు. అండ్ వాళ్ళు బహిరంగంగా ఆయన చేస్తున్న ఇబ్బందులు కూడా చెప్పలేకపోతున్నారు. మీరు గమనిస్తే నిన్న దగ్గర 10,000 పైసలకు మంది జనాలు అక్కడ గుమిగూడి సభకు మద్దతు పలికి ఈ రోజు ప్రజల పక్షాన నిలబడిన పవన్ కళ్యాణ్ గారి పార్టీని మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికే పెద్దపీట వేయాలన్న ఇంటెన్షన్ తో అక్కడ ప్రజలు మాట్లాడుతున్నారు. ఎంతమంది వచ్చి ఎన్ని పేపర్స్ ఇస్తున్నారు సార్, ఈ అక్రమాలు చేశారు, ఈ అరాచకాలు చేశారు, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు. అండ్ ఎస్పెషల్లీ గతంలో వీళ్ళు చేసిన అరాచకాల గురించి చెప్పే ధైర్యం లేని ప్రజలు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు అన్నయ్య గారిని, అలాగే ఎన్డీఏ కుటుంబ పెద్దలను చూసుకుని ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు. సో ఆ చైతన్యం అయితే ప్రజల్లో ఎన్డీఏ కుటుంబం తీసుకొని వచ్చింది. సో వీళ్ళు తరాలుగా ఏర్పాటు చేసిన కోటను అయితే కూల్చామనేది అయితే నాకు నిజంగా నిన్న చాలా ఆనందం వేసింది. అండ్ ఇప్పటికైనా పెద్దలు అని చెప్పుకున్నప్పుడు అది పెద్ద తరహాలో ఉండాలి, కానీ అన్యాయంగా రైతుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ఇబ్బంది పరుచుకొని మరి వాళ్ళ దగ్గర పాలైతేనేమి, వెజిటేబుల్స్ అయితేనేమి, మీ దందా కోసము, మీ సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమో పేదల భూములు సైతం తీసుకొని మరి వీళ్ళు వ్యాపారాలు చేశారంటే నిజంగా ఇంతకన్నా దారుణం ఎక్కడన్నా ఉంటుందా? అంటే వీళ్ళు శాసించే స్థాయికి మేమే ఉండాలి, రాష్ట్రాన్ని కానీ జిల్లాలని కానీ మేమే, మా పెత్తనమే ఉండాలనే ఒకే ఒక ఇంటెన్షన్ తో పనిచేస్తున్నారు సార్. ఇటు రాయలసీమకు వస్తే మిథున్ రెడ్డి గారు, కడప జిల్లా ఈ ప్రాంతానికి మా రాజంపేట ప్రాంతానికి వస్తే మిథున్ రెడ్డి అన్నగారు వచ్చేస్తారు, ఆ పక్క చూస్తే పెద్దిరెడ్డి గారు, ఇంకా పైన చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు. అంటే వీళ్ళ కనుసందల్లో మొత్తం రాజకీయాలే కాకుండా రాష్ట్రం మొత్తాన్ని పెట్టుకొని కబంధ హస్తాలు బంధించేశారు సార్ ఇన్ని రోజులుగా. ఇప్పుడు ఆ కోటని బద్దలు కొట్టే ప్రయత్నం చేసాము. ఖచ్చితంగా మేము ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సక్సీడ్ అయ్యాము అనుకుంటున్నాం సార్. ఓకే, గుడ్ మార్నింగ్ రాఘవేంద్ర గారు. ఏంటి ఒక పక్క జనసేన, మరో పక్క తెలుగుదేశం, సో రాయలసీమ టార్గెట్ చేశాయి. ఇందాక మనకు శీలం వెంకటేశ్వర గారు చెప్పారు, గెలిచినటువంటి 11 స్థానాలే టార్గెట్గా అటు జనసేన ముందుకెళ్తుంది, అలాగే టీడీపీ కూడా వాటిని టార్గెట్ చేసిందని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? ఏంటి కడపలో మీ పార్టీ పెట్టడం వెనక ఉద్దేశం ఏంటి? మహానాడు ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా నమస్కారాలు. ఇక్కడ టార్గెట్ అంటూ స్పెసిఫిక్ ఏం లేదండి. మాకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో భాగంగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏవైతే మేము అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నాం. మహానాడు అనేది మేము ఎవ్రీ ఇయర్ కూడా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మే నెలలో మేము మహానాడు అనేది చాలా అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అది మా తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పండగ లాంటి పండగ. గతంలో దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైజాగ్లో జరిపాం, విజయవాడలో జరిపాం, ఒంగోలులో జరిపాం. ఇప్పుడు దానిలో భాగంగా కడపలో జరుపుతా ఉన్నాం తప్ప ఇది స్పెసిఫిక్గా కడపనే టార్గెట్ చేయాలి, రాయలసీమనే టార్గెట్ చేయాలనే ఉద్దేశం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం, ఈవెన్ ప్రత్యేకంగా రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమిని ఏదైతే అభివృద్ధి చేస్తుందో ఈ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న
ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో పాత ముఖ్యమంత్రి గారు, ఆయన పులివెందుల్లోకి వెళ్తే ఆయన గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో కూడా ఉన్నారు. ఆయన అసలు ఎవరికైనా తెలుసో లేదో అక్కడ పులివెందుల్లో ఆయన వాళ్ళ ఎమ్మెల్యే అని కూడా జనాలు మర్చిపోయినటువంటి పరిస్థితిలో మేము ప్రత్యేకంగా అక్కడ కడప జిల్లాలను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు, రాయలసీమను ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన పని లేదు. మేము ఏదైతే మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి మేము ఏదైతే పాయింట్స్ ప్రవేశపెట్టామో ఆ మేనిఫెస్టోని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ఆ మేనిఫెస్టో ప్రకారంగా ప్రజల అభిష్ట మేరకు మేము పనిచేస్తున్నామా లేదా, ఏ విధంగా మేము ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా క్లియర్గా జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా నిన్న ఇప్పుడు జనసేన ఎవరైతే కీర్తన గారు మాట్లాడారు, జనంలోకి జనసేన అన్నాం, జనంలోకి జనసేన వాళ్ళు ఒక కార్యాచరణ తీసుకున్నారు, దాని ప్రకారంగా ముందుకెళ్తా ఉన్నారు. దానికి పూర్తి మద్దతు మేము ఇస్తాం. యాజ్ ఏ ఎన్డీఏ కూటమిగా పొత్తు ధర్మాన్ని పాటిస్తాం, వాళ్ళ పార్టీ బలోపేతం చేసుకుంటారనేది దాన్ని కూడా మేము గౌరవిస్తాం. అదేవిధంగా మేము కూడా మొన్న 2 రోజుల క్రితంగా మా పొలిట్ బ్యూరోలో మేము కూడా చర్చించుకోవడం జరిగింది. ఏవైతే మా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో రానున్న రోజుల్లో ఏవైతే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి ఏవైతే మేము సెంట్రల్ ఆఫీస్లో మేము ప్రజా దర్బార్ నిర్వహించి ఏవైతే అర్జీలు స్వీకరిస్తున్నామో, అస్సలు వేల సంఖ్యలో అర్జీలు ప్రజా దర్బార్కి సెంట్రల్ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి ఒకేసారి కోఆర్డినేట్ చేయడం ఇబ్బందిగా ఉందని చెప్పేసి ప్రతి శనివారం కూడా నియోజకవర్గాల స్థాయిలో తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి కూడా మేము దాన్ని ఒక ప్రజా దర్బార్ నియోజకవర్గ స్థాయిలో పెట్టాలనుకున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి కూడా మేము కూడా జనాల్లోకి విస్తృతంగా వెళ్ళి ఏవైతే సూపర్ 6 పథకాలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కానివ్వండి, ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లామనే విషయాన్ని మేము క్లియర్గా తీసుకెళ్ళబోతా ఉన్నా. అయితే ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ఆయన డిసెంబర్ ఎండింగ్లో మాట్లాడుతూ ఏం చెప్పాడు, జనవరి 3rd వీక్ కానీ 4th వీక్ కానీ నేను జనాల్లోకి వస్తున్నాను అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు ఇంకా ఆయనకి జనవరి రాలేదో, ఏ జనవరి గురించి మాట్లాడాడు నాకైతే అర్థం కావట్లా. 26 జనవరి లేకపోతే 29 జనవరి లేకపోతే 30 జనవరి ఏదో అది వెంకటరెడ్డి గారే మనకి క్లారిఫై చేయాలి. ఇక్కడ వెరీ క్లియర్, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి వెరీ స్ట్రాంగ్గా ఉంది. ప్రజలందరికీ కూడా ఈ కూటమి మీద చాలా నమ్మకం ఉంది. ఏవైతే మేనిఫెస్టోలో మేము ఐటమ్స్ పెట్టామో వాటన్నిటిని కూడా ప్రజలకి దగ్గర చేసే విధంగా, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే విధంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి బాటలో మేము ముందుకు తీసుకెళ్తున్నాం తప్ప ఇక్కడ ప్రత్యేకంగా ఎవరినో టార్గెట్ చేసిన విషయం అయితే కాదు. ఓకే. వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి నిన్న సోమల అంటే పొంగనూరు నియోజకవర్గం సోమలలో నాగబాబు గారు మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు, అంటే ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు మనం చూద్దాం. ఒకసారి పీసీఆర్ ఒకసారి నాగబాబు గారి వీడియో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, ఇంకా అచ్చేయలేదు, ఇచ్చేయలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్లు వాగే వైసీపీ గూండాలకి, కుక్కలకి, వైసీపీ సన్నాసులకి ఒక విషయం చెప్పు. వృద్ధులు వితంతువుల పెన్షన్ ఒకేసారి 1000 పెంచి 4000 1వ తేదీనే వాళ్ళ ఇళ్ళ దగ్గర ఇస్తున్నాం. దివ్యాంగులకి రెట్టింపు పెన్షన్ అందిస్తున్నాం. ప్రతి నెల 64 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వడానికి దాదాపు 20,537 కోట్లు కూటమి ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఏడాదికి 33,000 కోట్లు. 5 ఏళ్లలో 1.60 lakh crores పెన్షన్స్ కోసం ఖర్చు చేస్తుంది. ఇది దేశంలోనే ఒక పెద్ద రికార్డు. గత జగన్ ప్రభుత్వం మొదటి 4 నెలల్లో పెన్షన్ 250 రూపాయలు పెంచడం తప్ప మరి ఏ ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయలేదు. గుర్తుపెట్టుకోండి. రాజధాని అమరావతికి 15,000 కోట్లు, పోలవరానికి 12,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం. దీపం పథకం ద్వారా 80 లక్షల మంది లబ్ధిదారులకి ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గుంటలు పడ్డ రోడ్లు 361 కోట్లతో మరామతులు ప్రారంభించాం. డోలీ రహిత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీడర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, ఇంకా అచ్చేయలేదు, ఇచ్చేయలేదు, ఆ స్కీమ్ రాలేదు, ఈ వెల్ఫేర్ స్కీమ్ రాలేదని నోటుకొచ్చినట్టు. గుడ్ మార్నింగ్ వెంకటరెడ్డి గారు.
సో చూసాం నాగబాబు గారు మాట్లాడినటువంటి వర్డ్స్, అలాగే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూసాం. సో స్కీములు మేము అందిస్తున్నాము. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్ కూడా ఆయన మాట్లాడారు. వీళ్ళందరూ కూడా మాట్లాడే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తున్నా అని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి నిజంగా ఇప్పుడు జనాల్లోకి జనసేన అని చెప్పేసి, జనంలోకి జనసేన అనేసి వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆమోదయోగ్యమైనవి, నిజంగానే ఆ స్థాయిలో పరిపాలన ఉందని మీరు అనుకుంటున్నారా వెంకటరెడ్డి గారు? రాజుగారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది సార్. ఇంకా అదిగో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరాచకం చేశారు, ఇంకా అదిగో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అదేదో చేశారు, అమ్మో ఇంకా మేము జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము సరిగ్గా పరిపాలించలేకపోతున్నాం, అమ్మో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే మేము ఈరోజు కొట్టుకుంటున్నాం ఇద్దరు జనసేన తెలుగుదేశం వాళ్ళు అని వైఎస్ఆర్సీపీ మీద పడి ఇంకా ఏడుతున్నట్టుగా కనపడుతుంది తప్ప, ఇదిగో 8 నెలల కాలంలో మేము ఇచ్చినటువంటి సూపర్ 6లో ఇదిగో ఒక సిలిండర్ 3 సిలిండర్లు అన్నా, ఒక సిలిండర్ ఇచ్చాం, ఇదిగో ఎంతమందికి ఇచ్చాం, ఎంతమందికి డబ్బులు పడ్డాయి లెక్క చెప్పాలి కదా. అది చెప్పకుండా, ఎందుకంటే అది సూపర్ 6లో అది ఒక్కటే, అది కూడా 3 సిలిండర్లు అన్నది కేవలం ఒకే సిలిండర్ ఈ సంవత్సరానికి సంబంధించి, అది కూడా 1,50,00,000 మంది ఉంటే 40-50 లక్షల మందికో వీళ్ళు ఇస్తున్నారు. 900 కోట్లు పెట్టారు, 4,000 కోట్లు పైగా బడ్జెట్ అయితే సంవత్సరానికి. అది కూడా ఇప్పటికీ డబ్బులు రాలి. మీ తిరుపతి జిల్లాలోనే సార్ మొన్న ప్రజాశక్తి రాసినటువంటి కథనం ప్రకారం 15 రోజుల క్రిందట ప్రజాశక్తితో కథనం రాసింది, ఒక్క తిరుపతి జిల్లాలోనే ఇంకా 1,00,000 మందికి ఏదైతే దీపం పథకం కింద ఇంకా డబ్బులు పడలేదని. మరి అట్లాంటి అన్ని జిల్లాల్లో ఎన్ని లక్షలు ఉంటాయి పడాల్సినవి? సో దాని మీద మాట్లాడాలి కదా. ఇంకా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరాచకాలు అది చేశారు ఇది చేశారు, మీరు అధికారంలో ఉన్నారు, ప్రూవ్ చేయండి. మీకు జూలై 21వ తారీఖు మదనపల్లిలో ఏదైతే ఫైల్స్ దగ్ధమైనాయి సార్, జూలై 21 అంటే 6.5 నెలలు అయింది. 6.5 నెలల్లో ఏం చేశారు? డీజీపీని హుటాహుటిని పంపించారు కదా. 6.5 నెలల్లో తేల్చలేకపోయారా? చిన్నగా 6.5 నెలలు అంటే చిన్న టైం పీరియడ్ ఏం కాదు కదా రాజు గారు. మదనపల్లిలో ఫైల్స్ దగ్ధమైతే ఏం ఫైల్ దగ్ధమైనా, ఎందుకు దగ్ధమైనాయి, అది ప్రమాదమా లేదంటే ఎవరైనా చేశారా తేల్చాలి కదా. రెండోది, ఆ ఫైల్స్ దగ్ధమైనా ఆల్రెడీ ఈ ఫైల్స్ ఉంటాయి మన దగ్గర, నార్మల్ ఫైల్స్ కదా, ఇప్పుడు అన్ని ఈ ఫైల్సే కదా. ఆల్రెడీ ఈ ఫైల్స్ ఉంటాయి, ఆ రికార్డ్స్ అన్ని మళ్ళీ కలెక్టర్ కార్యాలయంలో కూడా అక్కడ భద్రంగా ఉంటాయి. సో మినిమం ఆ సెన్స్ లేకుండా మొత్తం ఏదో తగలబెట్టేశారు, ఏదో అరాచకం జరిగిపోయిందని దాని మీద ఒక రాద్ధాంతం. మొన్న ఏదో పెద్దిరెడ్డి గారు ఏదో అడవిలో ఇల్లు కట్టేసుకున్నాడు అని చెప్పి అదొక అరాచకం. ఇల్లు అడవిలో ఇల్లు కట్టేది ఏంది? అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే ఆయన కొనుక్కున్నాడు ప్రైవేట్ ల్యాండ్. చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో అధికారంలో ఉన్నప్పుడే కొనుక్కున్నారు. 75 ఎకరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్ నెంబర్లతో సహా ఉన్నాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరో తెలుగుదేశం నాయకుడు వెంకటరమణారెడ్డి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంక్వైరీ చేసి, అయ్యా బాబు ఇది ప్రైవేట్ ల్యాండ్లే, దీనికి అటవీ భూమికి సంబంధం లేదని ఇచ్చారు. అట్లానే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 2014 to 2019 మధ్యలో మళ్ళీ అదే వెంకటరమణారెడ్డి అనే అతను మళ్ళీ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ ఎంక్వైరీ చేశారు. తర్వాత మళ్ళీ అదే వెంకటరమణారెడ్డి మళ్ళీ కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళ్తే కోర్టు కూడా దాన్ని డిస్మిస్ చేసింది. ఇంత క్లియర్ గా అది ప్రైవేట్ ల్యాండ్, అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబానికి సంబంధించినటువంటి ల్యాండ్ అని ఇంత క్లియర్ గా ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ ఓ పత్రిక రాయటం, వీళ్ళు దాని మీద షో చేయటం, ఒక 10 రోజులు టాపిక్ డైవర్ట్ చేయటం కాక ఏంటి, అక్కడికి వెళ్ళాలంటే భయపడిపోతున్నారంట. మరి ఆ నుంచి పోటీ చేసిన వాళ్ళు అక్కడ ఒక పార్టీ కూడా పెట్టాడు. అక్కడ ఒక అధ్యక్షుడు, ఒక ఆయన రామచంద్ర యాదవ్ అని ఒక పార్టీ పెట్టాడు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన. మరి ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పోటీ చేసింది, ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తుంది. తెలుగుదేశం వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు అనేసార్లు ప్రచారానికి వెళ్ళాడు. మరి భయపడిపోతే ఎందుకు వెళ్తారు? ఇది ఒకటి ఏంటంటే వాళ్ళు ఏం చేయలేక, అంటే వెంకటరెడ్డి గారు ఏ మాట మాట్లాడుకోలే కానీ, అంటే పొంగనూరులో పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ ఇంటిని ఏ విధంగా దాడి చేశారు, ఎలక్షన్స్ అప్పుడు ఆయన ఆ ప్రాంతానికి వెళ్తే వెహికల్స్ ఏ విధంగా తగలబెట్టారు అనేది కూడా మనం చూసాం. సో వాస్తవాలు మాట్లాడుకుందాం. మీరు ఇంతకుముందు ల్యాండ్ గురించి చెప్పారు, రైట్, మదనపల్లి ఫైల్స్ గురించి చెప్పారు. ఎస్, ఖచ్చితంగా నిజంగా ఉంటే వెరిఫై చేయండి, చర్యలు తీసుకోండి. నిన్న ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి జనసేన వెళ్ళి ఏదైతే ట్రాక్టర్ తో కారును గుద్దేసి ఇంటికి వెళ్ళి అరాచకం చేసినట్ట మీరు చెప్పేది? అట్లానే నిన్న లక్కిరెడ్డిపల్లి ఇంకా భారీగా చేశారు. అంటే అరాచకాలు కాదు, మీరు బహుశా గడిచిన 5 ఏళ్లలో చూసారు లేదో తెలియదు కానీ నాకు. సో చదువులో ఏకంగా నేను వెళ్ళుంటే చదువులో ఒక ఘటనకు సంబంధించి నేనే రిపోర్టింగ్ చేయడానికి వెళ్తే అక్కడున్న పోలీసులు సైగ చేసి కొట్టియాలనుకున్నారు మీ పార్టీకి సంబంధించిన నాయకుల చేత. సో అవన్నీ మాట్లాడితే క్షేత్రస్థాయిలో కూడా నేను చూసా. వాస్తవం మాట్లాడారు, వాళ్ళకి కౌంటర్ ఇవ్వండి వెంకటరెడ్డి గారు. కాదు కౌంటర్ ఇవ్వండి. ఇప్పుడు ఇంకొకటి, సరే రాఘవేంద్ర గారు ఇంకో ప్రశ్న అడిగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు జనాల్లోకి రాబోతున్నారు.
ఎందుకు అంత ఆవేశపడిపోతే పొద్దున్నే అంత అంత ఆతృత ఎందుకు? నేను చెప్పాను, నేను కంప్లీట్ చేసినా మీరు అడగండి, ప్రాబ్లం లేదు. అంటే నిజాలు మాట్లాడబోతే ఆతృత కదా, మేము కూడా బాధితులం కదా ఇక్కడ. మీరేదో ఏమి జరగని చెప్తారు, అది నా బాధ. మీరు నిజాలు మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉన్నాను నేను. రాజు గారు, మీరు బాధితుడైతే 8 నెలలుగా మీరు మరి ఈ కూటమి ప్రభుత్వంలో కంప్లైంట్ ఇచ్చారా వెళ్ళి? సరే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు చర్యలు తీసుకోలేదన్నారు కదా. ఈ 8 నెలలుగా మీరు నిజంగా బాధితుడైతే, మీ బాధితుడిగా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మరి 8 నెలలుగా వాళ్ళు తీసుకుని చర్యలు ఏంది? అది మీరు వాళ్ళని అడగాలి క్వశ్చన్. అంటే మీరు అర్థం కాదు ఏంటంటే, బాధితులు అంటే నేనేదో పోయి కంప్లైంట్ ఇవ్వడం కాదు సార్. ఇక్కడ బాధితులు అంటే కల్లారా చూసాం. ఆ రోజు మా మీద దాడి చేయబోయారు, 200 మంది రౌండ్ చేశారు, నన్ను నా కెమెరామెన్ని. సో వాస్తవం మాట్లాడుతున్నాం ఇక్కడ, మనం వాస్తవం మాట్లాడుతున్నాం సార్ వెంకటరెడ్డి గారు, వాస్తవాలే. మనం గుట్టగాల్చి మహాన్ అయ్యొద్దు. మీరు 8 నెలలు అరాచకాలు, గుట్టగాల్చి మొహానేయడం అనొద్దు, అరాచకాలు నేను మీకు మొత్తం ఎవిడెన్స్ తో సహా ఇస్తా. అంటే ఆ ఒక్కదాన్ని నేను ఖండిస్తున్నా మీ మాటలు, మిగతా అన్ని నేను ఓకే మీరు యాక్సెప్ట్ చేస్తా. ఆ ఒక్క మాట ఉప ముఖ్య ఇవ్వండి, అదే ఉప ముఖ్యమంత్రికి. లేదంటే మీరు అన్న నాగబాబు వచ్చారు కదా, నాగబాబు గారు చర్యలు తీసుకోమండి ఇదిగోండి అని చెప్పి నేను వెళ్ళి ఇవ్వండి. లేదంటే మీరు వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి. మరి కూటమి ప్రభుత్వం ఏం తీసుకుంటే అడగండి. మీరు నన్ను అడిగేసి అట్లా కాదు, మేము బాధ్యత 8 నెలలు నేను మిమ్మల్ని చర్యలు తీసుకోండి, లేకపోతే నాకు తరపున వచ్చి మీరు పోరాటం చేయండి, ఉద్యమం చేయండి అని నేను మిమ్మల్ని అడగలా. మీరు మాట్లాడిన దానికి నేను సమాధానం చెప్తున్నా అంతవరకే. సరే వద్దులే వెంకటరెడ్డి గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, మీకు నాకు వద్దులే. కానీ రాఘవేంద్ర గారు ఒక ప్రశ్న అడిగారు, వెంకటరెడ్డి గారు రాఘవేంద్ర గారు ఒక ప్రశ్న అడిగారు, చెప్పండి. మీకు ఇబ్బంది కలిగి ఉంటే మీరు కంప్లైంట్ ఇవ్వమన్నా, ఇవ్వకపోతే మీ తప్పది. ఇంకా లేకపోతే డిస్కషన్ చేయకూడదు. రెండు పాయింట్ నెంబర్ 2, వాళ్ళు జగన్ గారు ఎప్పుడు జనాల్లోకి వస్తారు, జనవరిలో వస్తా అన్నారు కదా. అది మా నాయకులకి మా కార్యకర్తలు లేని ఇబ్బంది తెలుగుదేశానికి ఎందుకు నాకు అర్థం కాదు. మేము ఎప్పుడు మేము బయటికి రాకుండానే రోజు వణికిపోతున్నారు కదా. లెగిస్తే జగన్, పడుకుంటే జగన్. మీకు అరే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అప్పులు ఎందుకు ఇన్ చేస్తున్నాడు, జగన్ గారి కారణం. దావోసీలు ఎందుకు పెట్టుబడి లేదంటే జగన్ గారి కారణం. అయ్యా మీ ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఎందుకు కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఏది జగన్ గారు ఇంకా బయటికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయకుండానే జగన్ గారు ఎప్పుడు వస్తారు? జనవరి వస్తున్నారు. ఏ జనవరి? మీకు ఎందుకు జనవరి కాదు, ఫిబ్రవరితో లేదా మార్చిలో వస్తాం. మీ కార్యకర్తలు నిద్రపోవట్లా, అడుగు వచ్చి పులి వచ్చి అదిగో పులి అదిగో. మీరు అందరూ మాట్లాడినప్పుడు విన్నా కదా, మాట్లాడినప్పుడు మీరు కూడా వినాలి కదా. మీ కార్యకర్తలకన్నా సమాధానం చెప్పుకోండి, మీకు రెస్పాన్సిబిలిటీ అంటే మీ కార్యకర్తలకన్నా సమాధానం చెప్పుకోండి. మా కార్యకర్తలు మేము చెబుతాంలే కానీ, మా కార్యకర్తలు మీరు చెబుతాంలే కానీ మీరు కొట్టుకోకుండా చక్కగా పరిపాలించమని చెబుతున్నాం. దాని చెప్పాలి సార్. నాగబాబు గారు నిన్న మాట్లాడినటువంటి మాటల గురించి ఒకటి చెప్పాలి. ఎవరు సన్నాసులు, ఎవరు సన్నాసులు, ఎవడు కుక్కలు? మిమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు మీ జనసేన వాళ్ళని కుక్కలు కొట్టినట్టు కొడుతున్నారు చాలా చోట్ల, కుక్కలు కొట్టినట్టు. అప్పుడు మీరు కుక్కలు కదా. మమ్మల్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళని కుక్కలు అని అంటే, అందుకని మీరు తెలుగుదేశం వాళ్ళని ప్రశ్నిస్తేనే కొడుతున్నారు. సో అది నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలి. కుక్కలు, సన్నాసులు నేను అంతకంటే మాట్లాడతాను. నాగబాబు గురించి మాట్లాడాలంటే వ్యక్తిగతంగా చాలా ఉన్నాయి, కానీ అవసరం లేదు కదా డిబేట్ లో. పద్ధతిగా మాట్లాడితే మనం కూడా పద్ధతిగా మాట్లాడతాం. రెండోది, ఆయన చదివి వినిపిస్తున్నాడు, చదవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. ఇది పొంగనూరు వెళ్ళి పేపర్ చూసి నాగబాబు గారు చదవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. మేము పెన్షన్లు పెంచేశాం, మీరు పెన్షన్లో ఇచ్చిన హామీ ఏం సార్? 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా పెన్షన్ ఇస్తా అన్నారు. ఇచ్చారా? పెన్షన్ హామీ నెరవేరిందా? వాళ్ళకొక్కరు కూడా ఎందుకు పెన్షన్ ఇవ్వాలా? ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నటువంటి 3.5 లక్షల దరఖాస్తులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి పెన్షన్లు. వాటికి ఎప్పుడు ఇస్తారు? ఆల్రెడీ 1,89,957 పెన్షన్లు, అంటే దాదాపుగా 1,90,000 పెన్షన్లు 8 నెలల్లో తీసేశారు. ఇదేనా మీ కూటమి ప్రభుత్వం? 2, ఆయన అమరావతి కేంద్రం నిధులు ఇచ్చిందని చెప్పాడు. ఎంత బూత్ సార్, ఎంత బూత్ మాట అది. ప్రపంచ బ్యాంక్ అప్పిచ్చింది 15,000 కోట్లు కేంద్రం వల్ల మనకి. ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాం మనం. అట్లానే హట్కో నుంచో 13,000 కోట్లు అప్పుకు మొన్న పెట్టాం. సో కేంద్రం మీద ఉచితంగా ఇచ్చేస్తున్నారు. మళ్ళీ ఇంకా అబద్ధాలు. 2, ఆయన ఏదో అన్ని నెరవేర్చేసామని చెప్పారు. ఏం నెరవేర్చారు చెప్పండి? ఇదిగో ఇప్పుడు మీరు ఏమన్నా ఆడబిడ్డ నిధి ఇచ్చారా? అమ్మఒడి కింద ఇచ్చారా? రైతు భరోసా ఏమన్నా ఇచ్చారా? మత్స్యకార భరోసా ఇచ్చారా? ఆటో వాళ్ళకి వాహన మిత్ర ఇచ్చారా? మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం ఏమైనా ఇచ్చారా? ఏదైతే నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? మేజర్ హామీలు ఇవే కదా సార్. వీటిలో ఏ ఒక్క హామీ మీరు నెరవేర్చకుండా వైసీపీ వాళ్ళు 8 నెలలకే మమ్మల్ని అడుగుతున్నారు. అడిగే వాళ్ళని మేము కుక్కలను తిడతాం, అడిగే వాళ్ళని సన్నాసులను తిడతాం, అడిగే వాళ్ళని మేము బూతులు తిడతాం. తిట్టండి సార్. అదే ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పండి. జనంలోకి జనసేన కాదు, గడప గడపకి వెళ్ళి జనసేన ఇదిగోండి మేము 7 నెలల్లో ఇది చేసాం, మా మేనిఫెస్టో ఇదని మేనిఫెస్టో ఎత్తుకెళ్ళి చెప్పానండి. అప్పుడు ప్రజలు చెప్తారు ఎవరిని
ఎవరిని బూతులు తిడతారో ఎవరిని ఎంటబడి వేస్తారో వాళ్ళే చెప్తారు. ఓకే వెంకటరెడ్డి గారు, యా ఓకే శీలం వెంకటేశ్వర గారు, శీలం వెంకటేశ్వర గారు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు, ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను కోట్ చేయాలి. నిన్న నాగబాబు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే 7 నెలల కాలంలో వైసీపీ ఏం చేసింది, మేము ఇది చేసామని చెప్పేసి ఆయన ముందుగా ఒక మాట చెప్పి తర్వాత ఇవన్నీ చెప్పాడు. తర్వాత ఆయన మాట్లాడినటువంటి మాటల గురించి వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా దాన్ని ఖండించారు. సో అదంతా ఓకే. ఏమంటారు వెంకటేశ్వర గారు? సార్ రాజు గారు, ఒక్క విషయం మాత్రం నేను కూడా యాక్సెప్ట్ చేయను. నాగబాబు గారు అంత అద్భుతమైన మీటింగ్ పెట్టి అన్ని విషయాలు చెప్పాడు, కానీ ఆ 2 పదాలు మాత్రం నాకు కూడా యాక్సెప్టెన్స్ కాదు. మనం 5 సంవత్సరాలుగా ఈ వైసీపీ నాయకులను విపరీతంగా మనం ఎన్నో విమర్శలు చేశాం మేము కూడా. ఎందుకంటే భాష కరెక్ట్ చేసుకోండి. ఆ భాష వల్లనే కదా వైసీపీ 51 సీట్లతోటి 50% ఓట్లతోటి 151 సీట్లతో వచ్చినప్పుడు వైసీపీ ఇవాళ 11 సీట్లకి పరిమితం అయిపోయింది. నేను అంటున్నాను, వాళ్ళు అన్నవన్నీ ఇప్పుడు పరిగణలోకి రావు. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అటువంటి భాష అలాంటి చర్యలు తీసుకున్నారు కాబట్టి ప్రజల్ని ఊపిరి ఆడకుండా చేశారు కాబట్టి ఈ పరిస్థితి వాళ్ళకి వచ్చింది. రేపు మీకు కూడా రాకూడదు కదా అనేది ఒక యాక్సెప్ట్. అయితే నాగబాబు గారు చెప్పిన అనేక అద్భుతమైన విషయాలన్నీ పక్కకు పోయి ఇప్పుడు చూసారా వెంకటరెడ్డి గారు ఆ 2 మాటలనే పెదవులు సన్నాసులు అనేది ఆయన ఒకసారి అంటే ఆయన 10 సార్లు అదే మాటని రిపీట్ చేస్తున్నాడు. ఎందుకంటే అవకాశం ఆయుధం వీళ్ళే ఇచ్చారు. అయితే ఇంకొకటి అండి, వెంకటరెడ్డి గారు నేను నిజంగా వైసీపీ అధికార ప్రతినిధులను కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ధారాళంగా ఉన్నది లేకపోనివ్వండి గట్టిగా చెప్పగలరు. ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళు కౌంటర్ చేయలేరు. కానీ అధికార పక్షంలో ఉన్న ఈ 2 పార్టీలు వీళ్ళు కౌంటర్ చేయటంలో మాత్రం దిట్ట. ఎందుకంటే నేను గత 5 ఏళ్లుగా నేను చూస్తున్నాను, వెంకటరెడ్డి గారిని అయితే చాలా కాలం నుంచి చూస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు పింఛన్ల విషయానికి వద్దాం. వెంకటరెడ్డి గారు ప్రస్తావించారు కదా, 64 లక్షల పింఛన్లు అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. 1,00,000 పైన 5 లక్షల పైన తీసేశారు, 1,00,000 పైన తీసేశారు కొన్ని అంటున్నారు. కానీ ఇంకా జరగలేదు, రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరగలేదు. కానీ కొన్ని ఏరియాల్లో నాకు తెలిసి కూడా నేను చేనేత నాయకుడిగానే కాకుండా ఈ బీసీ పార్టీగా బీసీలకు రాజ్యాధికారం కావాలని గత 20 ఏళ్లుగా నేను ప్రజల్లోనే తిరుగుతున్నాను. స్టిల్ ఇప్పటికి కూడా. కానీ ప్రతి గ్రామంలో ఏం చేశారు తెలుసా, వైసీపీ అధికారం ఉన్నప్పుడు జియో ట్యాగ్లు ఏంది పథకాలు వర్తించమని చెప్పి కూడా ఒక వికలాంగుడు కాని వాళ్ళకి పింఛన్లు ప్రతి జిల్లాలో నేను చూపిస్తా. కావాలంటే బాపట్ల జిల్లాకు రమ్మనండి వెంకటరెడ్డి గారిని. అన్నమయ్య జిల్లాలో కూడా చూపిస్తా. నేను రాయలసీమలో కూడా తిరిగాను. అక్కడ మా పార్టీ ఉంది, మా చేనేత సంఘాలు ఉన్నాయి. ప్రతిసారి సంవత్సరం 2-3 సార్లు రాయలసీమకి వెళ్తుంటా. ఇందులో అధికారులు తీసేయాలి, ఇప్పుడు తీసేయబోతున్నాడు. చర్చింగ్ జరుగుతుంది, జరగాలి కూడా. దాన్ని మేము అప్రిషియేట్ చేస్తాం. ఎందుకంటే చెక్ చేయాలి, అర్హులైన వాళ్ళకే పథకాలు అందాలి. రెండోది, పథకాల విషయంలో ఏమీ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక మరి 6 గ్యారెంటీలు ఇవ్వలేదు, 6 హామీలు 6 అని అంటున్నాడు. నేనేమన్నానంటే ఒక పింఛనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 3,000 చేస్తాను పింఛన్ 2,000 ఇచ్చి 5 ఏళ్ళు పట్టింది కదా మనకి. ఇప్పుడు వీళ్ళు రాగానే చేశారు కదా, దాన్ని అప్రిషియేట్ చేసి మిగతా 3 ఇవ్వట్లేదు ఏందని అడగండి. రెండోది, గ్యాస్ సిలిండర్ 3 ఒకేసారి ఎవరు ఇళ్లలో పెట్టుకోరు. 4 నెలలకు 1, 3 మామూలుగా ఆ మహిళలు కూడా అంగీకరించారు, తెచ్చుకున్నారు. ఎక్కడో కొన్ని చోట్ల 1,00,000 మందికి రాలేదు, 150 కుటుంబాలు ఉన్నాయి, అందులో చాలా మందికి రాలేదు అన్నారు. అన్ని పడతాయని నాకున్న అవగాహన. ఎందుకంటే నేను చూస్తున్నాను కాబట్టి ఈ జిల్లాలోనే దాదాపు 90% మందికి పడిపోయాయి. ఖాళీగా ఉండవు. ప్రభుత్వం దీపం పథకం కింద సిలిండర్లు ఏడాదికి 3. ఈ ఏడాది ఆల్రెడీ 1 అని క్లియర్ గా నారాయణ మనోహర్ గారు చెప్పారు శాసనమండలిలో. 1 మినిట్. 2, 48 గంటల్లో డబ్బులు పడాలి. మీరు ఇంకా పడతాయని చెబుతున్నారు. ఎప్పుడు పడుతుంది? 48 రోజులు కూడా అయినాయి. కొన్ని చోట్ల అయితే బుక్ చేసి ఆల్రెడీ డబ్బులు కట్టేశారు. వాళ్ళు కట్టేసినాక 48 గంటల్లో పడాలి. ఎప్పుడో పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని మీరు ఇంకో రాజకీయ పార్టీ గానో లేదంటే విశ్లేషకులు గానో మీరు మాట్లాడితే చాలా తప్పు. ఎందుకంటే వాళ్ళంటే మాట్లాడతారు, తప్పదు. ఒక నిమిషం వెంకటరెడ్డి చెప్పండి రాజు గారు. ఏంటి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు వెంకటరెడ్డి గారు మనం అధికారంలోకి వచ్చా కూడా నేను కూడా జగనన్న డీబీటీ ద్వారా డబ్బులు వేస్తున్నప్పుడు మొదటి సంవత్సరంలోనే పాలాభిషేకాలు చేశామండి. బీసీ నాయకులుగా, బడుగు బలహీన వర్గాలుగా మేము జగన్మోహన్ రెడ్డి ఫోటోకి, మా పార్టీ వేరైనా సంఘాలు వేరైనా కూడా బీసీ సంఘాలు అంతా కలిపి ఎందుకు ఆయన డబ్బులు వేస్తున్నాడు, పేదలకు న్యాయం జరుగుతుందని. ఆ తర్వాత ఏం జరిగింది? అనర్హులకి ఇవ్వటం, అర్హులను తీసేయటం. చేనేత కార్మికులు 100 కాదు 1,000 మంది, 1,00,000 మందిని చూపించగలను చేనేతల్లో రానివాళ్ళు.
అలాగే బీసీలు రానివాళ్ళు అవి తీసేద్దాం. మీరు అన్నారు కదా ఎప్పుడు ఇచ్చారండి, ఇంకా ఇవ్వలేదు కదా, కొన్ని ఇంకా అమలు కాలేదు కదా, ఇవి కూడా తీసేస్తున్నారు కదా అని. నేనంటాను అప్పుడు కూడా అర్హులైన వాళ్ళకి రాలేదు, మగ్గం వేసే కష్టపడేవాడికి రాలేదు. అలాగే ఆటో తోలుకునే వాళ్ళకి 10,000 చేంజ్ చేశారు. యువతలకు రాగానే కొన్ని మార్చి అవసరం రాగానే కేసులు వేయటం, అదే 2,000 3,000 సంవత్సరం పొడుగుతా ఒక్క 10,000 ఇచ్చి 4-5 సార్లు కేసులు రాసి 20,000 30,000 లాగేశారు. అందుకే మనకు ఓట్లు మనకి ఏమి లేదు, ఎలక్షనే మనకి గీటురాయి. ఇలాంటి పథకాలు మంచి చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకు పైపెచ్చు సగమేమో ఈ పథకాల్లో లోటుపాట్లు కాకుండా సగం భాష, పైపెచ్చు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా లేని పరిపాలన, లాస్ట్ కు ఫైనల్ గా ఏంటి అదిగో ల్యాండ్ టైటిలింగ్ చట్టం. ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి వెంకటరెడ్డి గారు. మీరు కూడా అవగాహన చేసుకుని ఒకసారి మీరు సమీక్షించుకోండి. టైం అవుతుంది. ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు రియాక్ట్ అవ్వండి. 7 నెలల్లో ఏం చేసేసారు, గ్యాస్ సిలిండర్లు ఎవరు లేదు అని చెప్తున్న పరిస్థితి. అంటే ఒకే నెలలో లేకపోతే వెంటనే 7 నెలల్లో మనం 3 సిలిండర్లు, అంటే ఇప్పుడు కొన్ని ఇల్లు ఉంటాయి, వాళ్ళు 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సిలిండర్ వాళ్ళు బుక్ చేసుకుంటారు. సో 7 నెలల కాలంలో ఒకేసారి 3 సిలిండర్లు బుక్ చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంటే ప్రాక్టికల్గా కొన్ని అంశాలు కొంతమందికి డబ్బులు పడ్డాయి నాకు తెలిసి, సో పర్లేదని వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. బహుశా వారి దగ్గర ఉన్న ఆధారాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ ఏమంటారు రాఘవేంద్ర గారు? ఎవడు సన్నాసులు అంటే మధ్యాహ్నం అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు సంపాదించినోడు సన్నాసుడు, ఫ్రీ ఇసుకని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినోడు సన్నాసుడు, బడుగు బలహీన వర్గాలని అట్టాడుకు దొక్కినోడు సన్నాసుడు. ఎందుకంటే ఒకటే, ముందు వెంకటరెడ్డి గారు డిబేట్లోకి వచ్చే ముందు అసలు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి యొక్క ఆయనకి మేనిఫెస్టో అసలు తెలుసో లేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఎంతసేపటికి సిలిండర్లు పెన్షన్లు సిలిండర్లు ఈ 2 తప్ప వేరే ఏటి గురించి ఆయన కనిపించట్లేదు ఉంది. ఆయన ఒకసారి కళ్ళు తెరిపించండి. ఎందుకంటే పెన్షన్లు కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విషయంలో సూపర్ 6తో పాటుగా అడిషనల్గా చాలా పాయింట్స్ మెన్షన్ చేయడం జరిగింది. బీసీ డిక్లరేషన్ కింద బీసీలకు పెన్షన్ల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా సామాజిక పెన్షన్ల పెంపు కార్యక్రమంలో భాగంగా అవి కూడా జనరల్ పెన్షన్స్. ఇప్పుడు మీరు చూసినట్లయితే మా మేనిఫెస్టోలో చాలా ఐటమ్స్ పెట్టాం. బీసీ డిక్లరేషన్కి సంబంధించి బీసీలకు సంబంధించి పెన్షన్లు పెంచుతా ఉన్నాం. దానికి సంబంధించి మా అధినాయకుడు వర్క్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి కూడా వర్క్ చేస్తూ ఉంది. అయితే ఈ సామాజిక పెన్షన్స్లో ఏం చెప్పాము, సామాజిక భద్రత పెన్షన్స్ పెంపు 3,000 రూపాయలు ఉండే పెన్షన్ని 4,000 రూపాయలకు మేము పెంచుతున్నామని చెప్పాము. అది మేము డే 1 నుంచి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడే ఆయన మాట్లాడారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను అడ్డం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తుల మొత్తాన్ని కొల్లగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి మరొక భూ కబ్జాదారుడుగా తయారీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తాన్ని కూడా దేశ విదేశాలకు అమ్మాలని చూసేసి దేశ బ్యాంకులు తాకట్టు పెట్టాలని చూస్తే మా నాయకుడు మా ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలో దాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, మీరు తెలుగుదేశం పార్టీ ఆ మేనిఫెస్టో పూర్తిగా అవగాహన తెచ్చుకొని ఆ తర్వాత డిబేట్ లోకి మీరు రాండి. మీరు ఎంత సిలిండర్ల గురించి మాట్లాడుతున్నారు? 3 సిలిండర్లు మీ ఇంట్లో ఏ రోజైనా మీరు 3 సిలిండర్లు ఒకసారి కొన్నారా? 3 సిలిండర్లు తెచ్చి మీరు ఏ రోజైనా ఇంట్లో పెట్టుకున్నారా? సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాం. సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే ఏంటి అర్థం? 4 నెలలకి 12 నెలలకు గాను 3 సిలిండర్లు చేస్తే 4 నెలలకు 1 సిలిండర్ లెక్కన వస్తుంది. మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇంట్లో నాకు సిలిండర్ అయిపోయిందని నువ్వు బెల్లు కొట్టంగానే లేకపోతే రింగ్ చేయగానే వస్తుందా? నువ్వేనా ఏ రోజైనా 3 సిలిండర్లు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావా? నాకు సమాధానం చెప్పు. అదేవిధంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు మేము చేసిన పనులు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మా మేనిఫెస్టో ఉందో మేనిఫెస్టోలోని ప్రతి ఐటమ్ కూడా మేము సక్రమంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఏవైతే వాటిలో పెన్షన్స్ పెంపు కానివ్వండి, అదేవిధంగా మీరు చూసినట్లయితే బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను ఎక్కడికక్కడ అణగదొక్కి బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ 34% ఉన్న రిజర్వేషన్ ఆ రోజు 24% చేసింది ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి కదా. దానివల్ల ఎంతమంది రాజకీయ పదవులు కోల్పోయారు? 16,000 మంది రాజకీయ పదవులు కోల్పోయారు. ఈ రోజు మేము వచ్చాం, దాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాం. బీసీలకు పెద్దపేట వేసింది మేము. నువ్వు మళ్ళీ బీసీల పెన్షన్ల గురించి నువ్వు మాట్లాడతావేందా? బీసీలని ఎక్కడికక్కడ అణగదొక్కి బీసీల మీద దాడులు చేసి బీసీ బిడ్డలని రోడ్లకి ఇచ్చిన బతుకులు మళ్ళీ మీరు మాట్లాడతారు. ఇంకా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అండి ఈరోజు బీజేపీ కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా
మేము ఏదైతే మేనిఫెస్టో చెప్పామో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఐటమ్ను కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ముందుకెళ్తా ఉన్నాం. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గడిచిన 2019 నుంచి 24 వరకు ఏదైతే అరాచకాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా తయారు చేసి చేసినటువంటి ఈ దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించుకుంటూ అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్తున్న విషయాన్ని వెంకటరెడ్డి గారు కూడా గుర్తుంచుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి దాన్ని. ఓకే ఓకే కీర్తన్ గారు, నేను మీ దగ్గర మళ్ళీ వస్తా. వెంకటరెడ్డి గారు ఆయన చెప్తుంటే నాకు ఆనందంగానో లేకపోతే ఆనంద పరవశం నేను చెందట్లా. ఎందుకంటే మాట్లాడేటటువంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారో విన్న తర్వాత మనం రియాక్ట్ అయితే బాగుంటుంది. అందరూ అరుచుకుంటా ఉంటే జనాలకి వాస్తవాలు తెలియదు, ఒక గందరగోళం పరిస్థితి ఏర్పడుతుందని ఆయన మాటని మాట్లాడమని చెప్పా. ఆనందపడేటువంటి పరిస్థితి లేదు. రియాక్ట్ అవ్వండి వెంకటరెడ్డి గారు. అంటే ఆనందపడుతున్నారు ఎందుకన్నా అంటే ఇప్పుడు ఆయన అంతా అబద్ధాలు చెప్పుకుంటా అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ల్యాండ్స్ అన్ని తీసుకెళ్లి విదేశాలకు అమ్మేస్తున్నారు, అన్ని తాకట్టు పెట్టేస్తున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే అదని. ఎందుకంటే మీరు చదువుకున్నాళ్లే కదా సార్, మీరు జర్నలిస్ట్ గా ఈ స్థాయిలో ఉన్నారంటే మీకు చదువుకుని అదే కరెక్టే కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంటే వెంటనే నేను రియాక్ట్ అయిపోయేసి నేను మాట్లాడలేను కదా. మీ టర్న్ వచ్చినప్పుడు మీతో మాట్లాడిస్తాను నేను. ఇప్పుడు ఆయన అబద్ధాలు చెప్పాడు, ఇప్పుడు మీరు కూడా ఇందాక అబద్ధాలు చెప్పాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి. చెప్పండి వెంకటరెడ్డి గారు, రియాక్ట్ అవ్వండి సార్. వద్దు సార్, సబ్జెక్ట్ మాట్లాడదాం సార్. అదే సార్ నేను సబ్జెక్ట్ అంటున్నా, మీకు 8:30 దాకా టైం ఉంటుంది మీకు కానీ నాకు కానీ. 8:30 తర్వాత మీరు దానికి 8:20 ఈ రోజు చెప్పండి ఏమండి. వెంకటరెడ్డి గారు రియాక్ట్ అవ్వండి. మీరు అన్ని అబద్ధాలు చెప్పుకుంటే మీరు ఖండించారంటే సరే, మీకు అది అలవాటు కాబట్టి ఇప్పుడు లేండి ఇబ్బందిగా ఒక్కటి. మీరు ఒక్కసారి వెళ్ళేసి మా మేనిఫెస్టో మా వెబ్సైట్ లో కూడా ఉంటది, మేనిఫెస్టో చెక్ చేసి. రాఘవేంద్ర గారు ఆగండి, మీరు మాట్లాడారు, వెంకటరెడ్డి గారిని మాట్లాడనివ్వండి. ఒక్క నిమిషం, మీ టర్న్ అయిపోయింది. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు మీరు రియాక్ట్ అవ్వండి. వారు ఇప్పుడు మీ మేనిఫెస్టో రాఘవేంద్ర గారు అబద్ధాలు చెప్పారు కదా, నిజాలేంటో మీరు చెప్పండి సార్. అదే సార్, కాదు వాళ్ళ మేనిఫెస్టో గూగుల్లో ఉంది. అంత ముందంటే ఎప్పుడు డిలీట్ చేసేవాళ్ళు, ఈసారి చాలా మంది డౌన్లోడ్ చేశారు కాబట్టి డిలీట్ చేస్తే ఊరుకోరు కాబట్టి అందుకని జాగ్రత్తగా పెట్టారు. మీరన్న సూపర్ 6 ఇదిగోండి సార్ మీ మేనిఫెస్టోనే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ వృత్తి 1. 2 స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఎంతమంది ఉంటే అంత, నీకు 2. ప్రతి ఏటా 20,000 ఆర్థిక సాయం 3. ప్రతి నెల మహిళకు 1,500, 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మహిళకి. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఈ ఏడాది మార్చి వరకు 1 అని చెప్పారు, అది కూడా ఆల్రెడీ శాసన మండలిలో ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ మీరు ఇచ్చినాయే. అట్లానే నిరుద్యోగులకి ప్రతి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షలు ఇస్తానని జనసేన హామీ దాంట్లో పెట్టారు. దాన్ని కూడా అది మీరు ఇచ్చిన హామీయే. ఆటో వాళ్ళకి 10,000 నుంచి 15,000, మత్స్యకారులకు 10,000 ఉంటే 20,000 ఇస్తాము. సో ఇవన్నీ మీరు ఇచ్చినటువంటి హామీలే సార్. దీంట్లో ఏ హామీ నెరవేర్చారని అడిగా, మీరు మేనిఫెస్టో చదువుకోలేదండి, ఇవన్నీ వచ్చారని చెప్పారు. మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరం ఆల్రెడీ అయిపోయింది. మెగా డిఎస్సి సంతకం అయింది కానీ నోటిఫికేషన్ 8 నెలలు అయినా ఇప్పుడు వరకు రాలా. మరి మీరు మెగా డిఎస్సి ఇచ్చేశారు, మొత్తం చంద్రబాబు నాయుడు గారు నిన్న మీకు సంబంధాలు అందరూ చెబుతున్నారు. సన్నాసుల గిన్నాసుల్లోకి వెళ్ళారు కదా, మిమ్మల్ని అది ప్రస్తావించకపోతే మళ్ళీ మీరు బాధపడరు డిబేట్ లో. అరే వెంకటరెడ్డి దీనికి సన్నాసులని మనం తిడితే దానికి ఖండించలేదని. మీ హయాంలో జరుగుతున్న ఇసుక మాఫియా, పేకాట క్లబ్బులు. ఈ రోజు మీ కూటమి ఎంపీ కడప జిల్లాకి సంబంధించి కడప జిల్లా కలెక్టర్ లేఖ రాశాడు సార్. ఎవరు? సీఎం రమేష్. బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి, అనకాపల్లి బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్ కలెక్టర్ లేఖ రాశాడు. ఏమని? వైఎస్ఆర్ జిల్లాలో అనధికార పేకాట క్లబ్లు ఏర్పాటయ్యాయి, అక్రమ ఆదాయం కోసం అడ్డదారులు దొక్కుతున్న కూటమి నేతలు. సో దీన్ని గుర్తించమని చెప్పి వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కి సీఎం రమేష్ రాసినటువంటి లేఖ. సీఎం రమేష్ రాసినటువంటి చాటలు వేస్తే అదొక చాట ఒకటి తీసుకొస్తావు, చాట చూపిస్తా ఉండదు. ఎంత నొప్పి ఆ చాట కొన్నావు నాకైతే తెలియదు కానీ మంచి పెట్టేసుకో. చాట చూపిస్తావు లేస్తే అదొకటి. నిజాలు జరిగే విషయాలు మాట్లాడాయా? ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు, ప్రజల సంక్షేమం ఎట్లా వెళ్తుంది, రాష్ట్ర అభివృద్ధి ఎట్లా వెళ్తుంది మాట్లాడాయంటే ఎంతసేపటికి చాట ఒకటి తీసుకొచ్చి పెడతావు. నీకు నువ్వు 1,00,000 పెట్టుకుంటావు, 10 లక్షలు పెట్టుకుంటావు. రాజుగారు ఇప్పుడు కదా మీరు రియాక్ట్ అవ్వాల్సింది. రాజుగారు ఒక్క నిమిషం ఆగండి, రాఘవేంద్ర గారు ఆగండి. ఫోన్ తెచ్చి చూపిస్తున్నానంట, ఆయన మంచం అంతా ల్యాప్టాప్ తెచ్చుకొని చూపించమనండి.
నేను ఆధారంగా కదా చూపిస్తుంది. సరే సరే, నీకు ఓకే. లెక్క పంపిస్తా. లేకపోతే అరే అడిగిన దానికంటే చాట ఫోను, ఓకే ఓకే లేదంటే ఒక క్రాప్ సరిగ్గా నీకు లేదు కొంచెం పైకి లేసింది, ఈ కాదు కదా డిస్కషన్. మీ ఎంపీ లేఖ సరే, రాశారు, ఓకే ఓకే. మీ ఎమ్మెల్యే బెల్ట్ షాపులు ఉన్నాయి నా నియోజకవర్గంలో అని. ఏ సన్నాసులు ఆ బెల్ట్ షాపులు నడుపుతున్నారో ఆ సన్నాసులు మరి మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీ ఎమ్మెల్యే 130 బెల్ట్ షాపులు నా నియోజకవర్గంలో ఉన్నాయి. నారాయణ స్కూల్ పక్కన ఎంతమందికి అతిగతి లేదు, ఒక్కడి బెల్ట్ షాపును కూడా మీరు తొలగించరా? ఇట్లాంటి కోకొల్లలు రేషన్ మాఫియా మీ హయాంలో జరుగుతుందని మీ పత్రికలే రాస్తాయి, మీ హయాంలో ఇసుక మాఫియా జరుగుతుందని మీ పత్రికలే రాస్తాయి. మరి దీనికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరు సన్నాసులు? దానికి సంబంధించి వాళ్ళ పత్రికలు మన పత్రికలు ప్రామాణికం కాదులే కానీ, పత్రికలు ప్రామాణికం కాదు కానీ ఎవరి అజెండా వాళ్ళకు ఉంది. కాదు కదా సార్, వీళ్ళకి ఏం కావాలంటే రాజకీయంగా మనం మీటింగ్ లో మాట్లాడుకుంటాం కదా, 4 స్టేట్మెంట్లు ఇచ్చి వదిలేయాలి. మొత్తం నీకే ఇచ్చేసి అవకాశం ఇంకెందుకు మేము ఓకే చెక్కబదం చేయనా? ఓకే వెంకటరెడ్డి రాగండి, కీర్తన గారు మాట్లాడండి, కీర్తన గారు రెస్పాండ్ అవ్వండి. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, టైం అయిపోతుంది మనకి. ఈ రోజు 8:20కి క్లోజ్ చేయాలి. ఒక నిమిషం సార్, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కూటమిలో ప్యాకెట్ అని చెప్పి క్లియర్ గా ఎంపీ చెప్తారు. రెస్పాండ్ అవ్వండి ప్లీజ్. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు ఆగండి, కీర్తన గారు రెస్పాండ్ అవ్వండి. కీర్తన గారిని రెస్పాండ్ కానివ్వండి. కీర్తన గారు మాట్లాడండి ప్లీజ్, టైం అవుతుంది అందుకని. సార్ వెంకటరెడ్డి గారిని కాసేపు మ్యూట్ చేయండి. ఆయన ఏదో పెద్ద గీతోపదేశం చేశారు, భాష చూసుకోవాలని మాట్లాడుతున్నారు. మేము భాష ఏమన్నా అసెంబ్లీలో కూర్చొని పనికిమాల మాటలు మాట్లాడడం కోసం ఉపయోగించారా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడయ్యా ప్రజల పక్షాన, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం అన్న అసెంబ్లీకి రండి, మీకు ధైర్యం ఉంటే అని చెప్పాడు. కరెక్ట్ సెంటెన్స్ కరెక్ట్ గా విను, కట్ పేస్ట్ పెట్టి మాట్లాడద్దు. కరెక్ట్ గా నాబాబు ఏమన్నారు? మీకు సిగ్గు, శరం, రోషం, ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. చెప్పాలి సిగ్గు గురించి. మీ జనసేన వీర మహిళలను సిగ్గుసరాల గురించి ఏం మాట్లాడాడు అని చెప్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా మీరు వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాల్సిన పొజిషన్ ఉన్న పెద్దిరెడ్డి గారు, సిగ్గు శరం ధైర్యం ఉంటే రండి, ప్రజల పక్షాన మాట్లాడండి. మైక్ ఇవ్వలేదు అనకండి, వస్తే కదా మైక్ ఇస్తారు. ఇది సెంటెన్స్ మొత్తం, నేను అక్కడే ఉన్నా. సో ఐ నో దట్. అండ్ సెకండ్ పాయింట్, మీరేమంటారు? ఏంటి అప్పుడెప్పుడో రాజు గారు మీ పైన అరాచకం తిరిగితే మీరుపై కేసు పెట్టచ్చు కదా అంటే, అప్పుడెప్పుడో సంక్షేమ పథకాలు ప్రజల డబ్బుతో మీరు ఇస్తే ఇప్పటికీ మీరు డబ్బు కొడతారు. ఆయనకు జరిగిన వ్యక్తిగత దాడికి సాక్ష్యాలు లేవయ్యా, సైగ చేశాడు డిపార్ట్మెంట్ కి నన్ను కొట్టమని అంటే దానికి ఎవిడెన్స్ ఆయన చూపించుకోవాలి. పోయి ఆయన ఎవిడెన్స్ చూపించుకోవాలి రాజుగారు అంటే. ఆయన ఎవిడెన్స్ చూపించాలా? లేదు సరే, రాజుగారి పక్కన పెడదాం. రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి ఇంటి పైన 200 మంది గంట సేపు దాడి చేశారబ్బా. ఏం చేసింది మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఆ టైంలో? ఎస్పీ కూడా రెస్పాండ్ అవ్వలేదు. రామచంద్ర యాదవ్ చెప్పాడు ఆ రోజు, ఎస్పీ రెస్పాండ్ అవ్వట్లేదు, నేను ఫోన్ చేస్తే నా ఇంటి పైన 2 గంటల సేపు దాడి జరిగింది అని పూర్తి విజువల్స్ వచ్చాయి కదా. మరి మీ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టింది ఆ రోజు? ఒక వ్యక్తి సైకిల్ పైన చంద్రబాబు నాయుడు గారు స్టిక్కర్ పెట్టుకొని అతను సైకిల్ జెండా కట్టుకొని పోతే అతని షర్ట్ ఇప్పించి పుంగనూరులో నడిపించారు. గుర్తుకు లేదా మీకు? అతని షర్ట్ ఇప్పి నడిపించాడు. అప్పుడు మీ పుంగనూరు ప్రజలకి, పెద్దిరెడ్డి గారి కన్సర్న్లో ఉన్న వారికి తప్పని తెలియదా మీ ప్రభుత్వంలో? ఈ రోజు నువ్వు కూర్చొని అప్పుడు తాలూకు మూలాల గురించి మాట్లాడకూడదు, భాషించుకోవాలి, కరెక్ట్ గా మాట్లాడాలి. ఈ రోజు తరహాలో ఉన్న పెద్దిరెడ్డి గారు ఇన్ని అరాచకాలు చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి నీ ప్రజల తరపున మాట్లాడుతున్నాడు, ఆయన ప్రజల తరపున మాట్లాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. మేమెక్కడ ఇండోర్ మీటింగ్ పెట్టుకునేసి మాట్లాడలేదు, బహిరంగంగా ఒక పబ్లిక్ మీటింగ్. కేతన్ గారు, ఇక్కడ ఏంటంటే వెంకటరెడ్డి గారు హామీలను ఎందుకు నెరవేర్చలేదు, హామీల పరిస్థితి ఏమైంది, సో మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేర్చడం లేదు ఎందుకు అనేసి ఆయన కొన్ని ఆయన సిగ్గులేని చవటలు మాట్లాడుతున్నారు కూర్చొని ఇక్కడ. సిగ్గులేని చవటలు ఏమైందయ్యా? సిపిఎస్ గత ప్రభుత్వంలో అడుగుపో జగన్మోహన్ రెడ్డి ఏమైందయ్యా? దాన్ని సిపిఎస్ ఏమైందయ్యా అడుగుపో పోయి జగన్మోహన్ రెడ్డి. సంపూర్ణ నియంత్రణ ఎందుకైందయ్యా? అలాంటి మాటలు అడుగుపోయి జగన్మోహన్ రెడ్డి దగ్గర అవి మాట్లాడు. జాబ్ క్యాలెండర్ ఎక్కడ? నవరత్న జాబ్ క్యాలెండర్ ఎక్కడ? అప్పటి నుంచి చూస్తుండే ఒకే ఒకసారి. అసలు
సిలిండర్ గురించి మాట్లాడే అర్హత వెంకటరెడ్డి గారికి ఏముంది? ఈయన ఏపీలో లేడు, సిలిండర్ తీసుకోడు, ఈయనకేం తెలుసు? ఈయనకేం తెలుసు? సిలిండర్ మాట్లాడుతున్నాడు. నువ్వు ఏపీలో రాజు గారు 1,35,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. పార్టీ నుంచి వచ్చి రెక్టిఫై గానీ దొంగ పెన్షన్దారులు ఉన్నారు మీ ప్రభుత్వంలో, అప్లై చేసుకోండి. అరే దొంగలుంటే చూపించు. ఇప్పుడు మన మేనిఫెస్టో గురించి ఇప్పుడు ఒకటి వెంకటరెడ్డి గారు 4-5 సంవత్సరాల పాలన, 8 నెలల పాలన, సో ఇవన్నీ కూడా చూసుకుంటే 1 by 1 అవుతాయి. ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి, అలాగే వాళ్ళు సమాధానం చెప్పాలి, వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. చెప్పండి కన్క్లూడ్ చేసేయండి. జోక్ వేసారు సార్, ఆ జోక్ రాష్ట్రంగా దేశాలు మొత్తం నవ్వుతున్నాయి. ఆయన కూలి వాళ్ళ కోసం ఫారెస్ట్ మధ్యలో బిల్డింగ్ కట్టాడంటబ్బా. ఏమి ఏడా ప్రజలకు ఇవ్వడానికి స్థలమే దొరకలా మీకు? ప్రజల కోసం ఒక బంగాళా కూలీలు జమీందారు అంటున్నాడు. 8 నెలలు అయింది, ఒక్క లేకుండా రోజు మీకు చేతనైతే మీ కూటమి నేతలకు చేతనైతే ప్రూవ్ చేయండి. దయచేసి సొల్లు ఆగద్దు ఎవరు. 5 ఏళ్ళు పరిపాలించి ఏం చేసావు నువ్వు? 5 ఏళ్ళు పరిపాలించి 2,70,000 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చావు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, 15,000 గ్రామ సచివాలయాలు, 10,000 రైతు భరోసా కేంద్రాలు, 10,000 డిజిటల్ లైబ్రరీలు మా హయాంలో కట్టాం. మీకు తెలియదు తెలుసుకోండి. మీలాగా అబద్ధాలు చెప్పా. మేము చేయగలిగితే చేస్తామని చెప్పాం, మేము ఇది చేయలేమంటే చేయలేమని చెప్పాం. అధికారంలో రావడం కోసం ప్రతి ఒక్కరు లక్షలు చేస్తాం, ప్రతి మహిళ కోటేశ్వరం చేస్తాం. కబుర్లు మేము చెప్పం కూడా ఓడిపోతే ఓడిపోయాం చెప్పం కూడా మేము వెంకటరెడ్డి గారు, కీర్తన గారు, రాఘవేంద్ర గారు, శీల వెంకటేశ్వర గారు, సో ఈ డిబేట్ లో పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. సో ఇది వాళ్ళ హాట్ టాపిక్. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమికి సంబంధించి అటు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేనకి సంబంధించి జనంలోకి జనసేన అని చెప్పేసి, అలాగే రాయలసీమలో ఎస్పెషల్లీ కడపకి సంబంధించి అక్కడ మహానాడు ఏర్పాటు చేసినటువంటి ప్రయత్నం టీడీపీ కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దీంతో పాటు ఇవాళ జరిగిన డిబేట్ లో అనేక అంశాలకు సంబంధించి ప్రతినిధి అంతా కూడా మాట్లాడారు. మనం విన్నాం 5 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, 8 నెలల పాలనలో ఏం జరిగింది అనేటటువంటి దాని మీద ఎవరి వాదన వాళ్ళు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ప్రజలంతా కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు. అసలు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, అప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి, వాస్తవాలు దాచినంత మాత్రానో లేకపోతే డిబేట్లో చర్చించినంత మాత్రానో, అబద్ధాలు మాట్లాడినంత మాత్రానో అవన్నీ ప్రజలు విశ్వసిస్తారు అనుకోవడం అవివేకం. ప్రజలకి అన్నీ తెలుసు. ప్రజలు వివేకులు అనేటటువంటి అంశాన్ని ఈ డిబేట్లో పాల్గొనేటటువంటి ప్రతినిధి కూడా మర్చిపోవద్దు. ఎందుకంటే అబద్ధాలు చెప్పడమో లేకపోతే గతంలో జరిగినటువంటి అంశాలు జరగలేదని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం వల్ల ప్రజలనైతే ఎవరు కూడా ఏమార్చలేరు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వాళ్ళ టాపిక్. మరో హాట్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ప్రైమ్ 9.